మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసి మిమ్మల్ని నవ్వించడానికి, మీ బిజీ లైఫ్లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్విస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఫ్రెండ్ కేక్ తెచ్చాడు. మరి ముందు కేక్ కట్ చేయాలా లేదా? కట్ చేయాల్సిందే కదా, కట్ చేశాడు. మరి పుట్టినరోజు కేక్ ఎప్పుడు ఒకేలాగే ఉంటే ఎట్లా? స్వీట్గా టేస్టీగానే, అందుకే వెరైటీగా ఇలా ట్రై చేశాడు. మరి నిజం తెలుసుకున్న బర్త్డే గర్ల్ మాత్రం ఇలాంటి కేక్ను లైఫ్లో ఎప్పుడూ చూసిండదు. బెడ్ పైన బ్యాండేజ్ వేసుకున్న బ్రదరు ఇలా పాట సౌండ్ వినపడేసరికి లోపలున్న మైకిల్ జాక్సన్ బయటికి తన్నుకుంటూ వచ్చేసినట్లుగా ఉన్నాడు. ఇలా కర్ర పట్టుకొని మరి ఇలా స్టెప్పులు వేస్తూ ఉన్నాడు. చెరువులో తలకు షాంపూ పెట్టుకుంటే నీళ్ళన్నీ సబ్బు పట్టిపోతాయిలే, అందుకే బయటికి వచ్చి మరి ఇలా తలకు షాంపూ పెట్టుకున్నారు. మరి అందరూ చెరువులోకి దూకారు. మరి ఈయప్ప మాత్రం ఇలా పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్తున్నాడు. పీస్ మిఠాయిని కవర్లో పెట్టుకొని తింటూ వెళ్తున్నారు. మిఠాయి ఫినిష్ అయిపోయింది, కవర్ మిగిలిపోయింది. దాన్ని ఉత్తిగా పడేస్తే ఎట్లా? లోపలున్న విక్రమార్కుడు ఊరుకోడు కదా, అందుకే కవర్లో గాలిని నింపేసి ఇలా కుక్క ముందు పేల్చేశారు. త్వరలో మనం కూడా కుక్కతో తిరుగుతాం, ఎందుకంటే మనకు దొరికిన డీల్ అటువంటిది. అందమైన అమ్మాయిని చూస్తే ఇన్స్టాగ్రామ్ కూడా రికార్డు చేసి సేవ్ చేసుకుంటుంది. మరి పోరడు ఊరుకుంటాడా? ఒక సెల్ఫీ అడిగాడు, అమ్మాయి ఓకే చెప్పింది. మరి తంబి ఫోన్ చూసేసరికి అమ్మాయి ఉన్న 4 పనులను బయట పెట్టేసి తెగ నవ్వేస్తూ ఉంది. స్విమ్మింగ్ పూల్ లోపల ఉన్న నీళ్ళని చూస్తూ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాడు. మరి ఆ వెనకల ఉన్న అతను ఆ ఆహ్లాదాన్ని ఆగం చెయ్యాలి అని అనుకున్నాడు. ఇలా జారి కింద పడ్డాడు. పాపం ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడినట్లయిపోయింది. ట్రావెలింగ్ చేసేటప్పుడు గమ్మున కూర్చుంటే బోర్ కొడుతుంది కదా, మరి సెల్లు పట్టుకోవాల్సిందే కదా, మరి అంతసేపు పట్టుకుంటే చెయ్యి నొప్పి పుడుతుంది కదా, అందుకే హెయిర్ని కాస్త సెల్ స్టాండ్గా మార్చేసి ఇలా తగిలించేశాడు. రెస్టారెంట్లో రెస్ట్ తీసుకుంటూ భోజనం చేయడానికి అని వచ్చారు. వేడివేడిగా సర్వ్ చేశారు. వేడివేడిగా కడుపులోకి పోనివ్వాలి కదా, అందుకే ఇలా నోటిలోకి వేశాడు. కాలిందా? ఇక్కడ బ్యాచులర్స్ రూమ్ అంటే ఎట్లుండాలి? పావు తక్కువ 9 కాగానే అలారం మోగగానే మడత పెట్టాల్సిందే. నీట్ అండ్ క్లీన్ విషయానికి వస్తే హోటళ్ళకే పోటీ వచ్చేలా ఉన్నారు. మరి వంట చేయడంలో మునిగి తేలుతూ ఉన్నారు. ఇలా గోడకు పూరీలను అంటించేసి ఇలా కాల్చేస్తూ ఉన్నారు. ఏం వాడకవయ్యా? అబ్బో, ఇటలీ రేంజ్ లో ఉంది కదయ్యా డ్రెస్సు. ఫోటోలో చూసి మోడల్ అనుకున్నా, రియల్ గా చూసి ఆటో మెకానిక్ అనుకున్నా. ఇలాంటి మోడల్స్ కావాలి అంటే మెకానిక్ దగ్గరికి వెళ్లాల్సిందే. వీడియో సరదాగా మిమ్మల్ని నవ్విస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. పార్టీకి వెళ్ళొస్తానమ్మా అని ఎంతో బుద్ధిగా చెబుతున్నాడు బుద్ధిమంతుడు. మరి పార్టీలో ఎట్లుండాలి అంటే అమ్మ చెబుతుంది చాలా డీసెంట్గా క్లాస్గా ఉండాలి నాయనా అని. మరి తంబి చూస్తే పార్టీలో చేసేది ఇది అనమాట. బాబు లేవ్.
ఫ్రెండ్స్ అన్న తర్వాత అన్నిట్లో తోడు నీడగా ఉండాలి కదా, అన్నిట్లో కలిసిమెలిసి ఉండాలి. అందుకే ఫేస్ కు కాల్కు ఇలా ప్లాస్టర్ వేసి ఇలా అంటించేశాడు. ఇద్దరు ఒకటే కదా. త్రిబుల్ ఆర్ రేంజ్ లో ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరుగా కలిసి ఇలా స్టెప్ వేయాలి అనుకున్నారు. ఇలా టేబుల్ పై స్టెప్ వేశారు. ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ ను బుద్ధిగా రాస్తున్న బుద్ధిమంతుడు ఇలా దొంగ దొరికేశాడు. మనం దొరికితే మరి పక్కనోడు కూడా దొరకాల్సిందే కదా, అప్పుడే మనకు ఆనందం. నాదే బర్త్డే, లాలీపాప్ తీసుకోండి, విషెస్ చెప్పండి అని ఇలా ఇచ్చాడు. ఇలా లాక్కున్నాడు. నువ్వేంటో నవ్వుతున్నావు? ఓవర్ యాక్టింగ్ చేయకు. ముందే కాదప్పా, వెనక కూడా నాకు కళ్ళున్నాయి. ఇలా వెళ్తూ వెళ్తూ బాల్ ని ఇలా తీసుకున్నాడు, ఇలా వేశాడు. మరి కరెక్ట్ గా గోల్లో పడింది. హాట్ గా హీట్ గా ఉన్న హాట్ ఇడ్లీ హాట్ గా ఉంటే మనకు నచ్చదు కదా, అందుకే ఇలా 2 ముక్కలు చేసేశాడు. ఈ డ్రెస్సింగ్ స్టైలు మామూలు స్టైల్ కాదయ్యో. ఇట్లాంటి వ్యక్తి ఇంటి ముందుకు వస్తే మా పల్లెటూరుకు వస్తే వెనకలన్నీ గ్రామసింహాలు వెంటపడాల్సిందే. బైక్ ఏమో చాలా మంచిగానే ఉంది, కానీ బైక్ ట్యాంక్ కే కాస్త బొక్కబడింది. అందుకే ఇలా బాటిల్తో సెట్ చేశాడు. ఎట్లా సారు ఇలా నిలబడితే ఎట్లా, సీడీలను బయటికి తీసేది ఎట్లా? పాపం తెగ బాధపడిపోతున్నట్లుగా ఉన్నాడు. స్టూడెంట్స్ వేసే స్టెప్పులు చూసి టీచర్ అమ్మ ఫిదా అయిపోయినట్లుగా ఉంది. అందుకే 4 స్టెప్పులు వేయాలి అని ఇలా రంగంలోకి దిగింది. తన కొద్దీ తాను ఏదో ప్రశాంతంగా నిలబడి ఫంక్షన్ను ఎంజాయ్ చేస్తూ ఉంటే, ప్రశాంతంగా ఉంటే పక్కనోడికి నచ్చదు కదా, అందుకే ఇలా వెనక నుంచి ఇలా నీళ్లు పోస్తూ ఉన్నాడు. నాకు నలుగురితోనే ఇలా ఫ్రెండ్లీగా ఉంటాం అలవాటు. సర్టిఫికేట్ నాకే సరే అయితే ఫోటోకి ఫోజ్ ఇస్తా, సరే అయితే నేను వెళ్ళొస్తా అని ఇలా సర్టిఫికేట్ తీసుకోకోకుండానే ఇలా వెళ్తూ ఉన్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎక్కడున్నా సరే సెల్లు మాత్రం చేతిలో ఉండాల్సిందే కదా. ఇలా బాత్రూమ్ లో గేమ్స్ ఆడుతూ సెల్లుతో కుస్తీ పడుతూ ఉన్నారు. అయ్యో బాల్ కిందికి జారిపోతుంది. సరే అని ఇలా కాలితో బాల్ ని తీశాడు. మంచిగానే ఉంది. మంచి కాస్త మాంచైపోయింది. పాపం వెనకల ఉన్న సరుకు మొత్తం ఇలా దొర్లుతూ వెళ్ళిపోతుంది. కళ్ళకు గంతలు కొట్టుకొని బొట్టు పెట్టయ్యా అని అంటే ఇలా ఇయ్యప్పకు పెట్టేశాడు. రే కాస్త సైడ్ జరగండ్రా సామి, చాలా పెద్ద బండి పై నుంచి లోపలికి దూసుకొని వస్తున్నట్లుగా ఉంది. పెద్ద హారాన్ని కొట్టుకుంటూ వస్తున్నాడు. మరి ఇలా చూస్తే ఫ్రెండ్స్ అన్న తర్వాత ప్రాబ్లమ్స్ లో కూడా తోడు నీడగా ఉండాలి కదా, అందుకే చేయిలో చేయి వేసుకుంటూ ఇలా ఫ్రెండ్షిప్ చేసేస్తున్నారు. అందరూ చేయి వేశారు, మరి ఇలా తీశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.